సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి 75 సార్లు ఢిల్లీకి వెళ్లినా ఏం సాధించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తున్నారో తెలియదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలంటే ఢిల్లీకి వెళ్లక ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. జాతీయ పార్టీ పేరుతో పార్టీ మారిన వారు ఏం సాధించారో చెప్పాలని ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి తెలంగాణలో మరొకసారి రాజకీయ వేడి మొదలైంది. రాజకీయ మాటల ఒకరికొకరు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల రాజకీయ వేడి రాజుకున్నది తెలంగాణలో. నిన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి పైన. ఇప్పటికీ 75 సార్లు కాంగ్రెస్ పార్టీ 33 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈ నేపథ్యంలో ఇప్పటికి 75 సార్లు ఢిల్లీ పర్యటనలకు వెళ్లారు, ఢిల్లీ టూర్ కు వెళ్తున్నారు. అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? ఢిల్లీకి మూటలు ఇవ్వడానికి వెళ్తున్నారా, మూటలు తీసుకురావడానికి వెళ్తున్నారా అంటూ యాచిస్తందుకు వెళ్తున్నారా, అక్కడ అడుక్కోవడానికి అంటే కేంద్రం నుంచి యాచించడానికి వెళ్తున్నారా, లేదంటే వాళ్లకు మూటలు అప్పజెప్పడానికి వెళ్తున్నారా అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి పైన. 75 సార్లు ఎందుకు వెళ్తున్నారు? గతంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త ఉన్నప్పుడు ఢిల్లీకి గులాంగిర్లుగా ఎప్పుడు ఉండకూడదు, మనము స్వతంత్రంగా మన రాష్ట్రాన్ని అస్తిత్వం కోసం మనమే పాలించాలి తప్ప ఢిల్లీ కింద గులాంగిర్లుగా ఉండొద్దు అని పదే పదే చెప్పేవాడు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అంశం పైన కూడా జయశంకర్ సార్ వద్దని కేసీఆర్ తో చెప్పారు అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలి. ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్ళిన సారి కేంద్రం నుంచి రేవంత్ రెడ్డి ఏం తీసుకొచ్చారు, తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకొచ్చారు, పదే పదే ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది, ఢిల్లీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ వ్యాఖ్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా బగ్గుమంటున్నారు నాయకులు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం పైన కేటీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి? అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది, కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశం పైన కావచ్చు, అనేక అంశాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలకు. ఈ అంశాలపైన ఢిల్లీకి వెళ్లడంలో తప్పు పట్టడం పైన కేటీఆర్ పైన కూడా విప్ ఆది శ్రీనివాస్ కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్, గతంలో మీరు ప్రభుత్వంలో ఆయంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళలేదా? ఢిల్లీ పర్యటనలు చేయలేదా? ఢిల్లీలో కేంద్రంతో సంప్రదింపులు జరపలేదా? రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాలపైన ఢిల్లీ మంత్రుల్ని కానీ కేంద్రంలో మోడీని కానీ కలవలేదా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే కౌంటర్ ఇస్తున్న పరిస్థితి. మరి ఈ రోజు కూడా కేటీఆర్ వ్యాఖ్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కూడా మరొక మారు ఎలా స్పందిస్తారనేది మాత్రం ఎదురు చూడాల్సి ఉన్నది. ఎందుకంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఢిల్లీకి ఇప్పటికి అంటే ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి 74సారి 75సారి అంటూ కౌంట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ పైన కాంగ్రెస్ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మొత్తానికి ప్రతిసారి ఢిల్లీకి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి పైన ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ టార్గెటెడ్ గా ఢిల్లీకి ఈ రోజు వెళ్తున్నారు, ఇది 75సారి 76సారి అంటూ కౌంట్ చేస్తూ ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్తే అన్ని సార్లు కౌంట్ చేస్తూ వాటిపైన స్టేట్మెంట్లు, ఘాటు వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనిపైన అంతే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రీకౌంటర్ ఇస్తున్నారు. కానీ మొత్తానికి రాష్ట్రంలో మరొకసారి ఢిల్లీకి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు అని కేటీఆర్ విమర్శలు అయితే చేశారు. మరి కాంగ్రెస్ నేతలు దానికి ఏ విధంగా కౌంటర్ ఇస్తున్నారు? ఎస్ రవళి, ఏదైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఢిల్లీకి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారంటే గతంలో నిన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా కొన్ని ఆ గతంలో జయశంకర్ సార్ చెప్పిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ కేటీఆర్ కోడ్ చేస్తూ మాట్లాడారు. ఢిల్లీకి ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా తెలంగాణలో అధికారంలో ఉండని, ఏ పార్టీ అయినా అధికారంలో ఉండని, కానీ ఢిల్లీకి గులాంగిరులుగా ఉండొద్దు, ఢిల్లీకి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టొద్దు, మనం స్వయం పాలన చేసుకోవాలి, స్వయంగా ఉండాలి, స్వయంగా ఎదగాలి, మన రాష్ట్రాన్ని మనమే పాలించుకోవాలి తప్ప ఎవరినో యాచించొద్దు అంటూ జయశంకర్ సార్ చెప్పిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ నిన్న ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కూడా అనేక మార్లు కేటీఆర్ తాకట్టు పెడుతున్నారు ఆత్మగౌరవాన్ని. ఢిల్లీ కాళ్ళ ముందు, కాంగ్రెస్ అధిష్టానం ముందు, ఢిల్లీ అగ్రనేతల ముందు, అటు బీజేపీ అగ్రనేతల ముందు తెలంగాణను తాకట్టు పెడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపైన కాంగ్రెస్ నేతలు
ఇప్పటికే కౌంటర్ గా విరుచుకుపడుతున్నారు కేటీఆర్ పైన. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ కనుక, ఆ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది కనుక, పార్లమెంట్ కానీ ప్రధాని మోడీ కానీ కేంద్ర మంత్రులు కానీ ఢిల్లీలో ఉంటారు కనుక రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాలపైన, రాష్ట్రం నిధులు పెండింగ్ నిధులు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, అనేక అనుమతుల విషయంలో కానీ ఖచ్చితంగా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అంత మాత్రాన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినట్టు, తెలంగాణను తాకట్టు పెట్టినట్టు అంత కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ కూడా మండిపడుతున్నది. ఇక్కడ తెలంగాణను తాకట్టు పెట్టాల్సిన, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. తెలంగాణను ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, అలాంటి పరిస్థితి లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. రవలి, థ్యాంక్ యూ శేఖర్.